పొత్తులుగున్న దోస్తులు అబద్ధాలు చెప్పుకుంటా అందరినీ మాయమస్చింద్ర చేస్తున్నా, లేని ముచ్చట్లు తీసి ఎత్తులు జిత్తులు చేసుకుంటా పబ్లిక్కు పూసగుచ్చుతున్నా సీఎం జగన్ సారు వెనకకు తగ్గకుండా పోతూనే ఉన్నాడు. రోజుకు 3-4 జాగల్లో మీటింగ్లు పెట్టుకుంటా ప్రచారం దుమ్ము లేపుతున్నాడు. ఎర్రటి ఎండల కూడా సార్ మీద కొండంత అభిమానం చూపిస్తుర్రు జనాలు. చౌరస్తాల కాడ ఫ్యాన్ పార్టీ వాళ్ళ జాతర నడుస్తున్నది. ముచ్చట్లతోని దుమ్ము దుమారం అవుతున్నది. భూములు పోతాయని ఓ దిక్కు చంద్రాలు, ఇంకో దిక్కు పవనాలు. చెవులోడి పెట్టిన మేకలు లెక్క కీసు అంటారు. వాటిగానే బొబ్బ చేస్తారు, బట్టగాల్చి మీదేస్తారు అని సీఎం జగన్ సారు మస్తు గరమైండు. భూముల మీద లేని తాకట్లు చెప్తున్నారు, గట్లేం ఉండదు అని అందరికి అర్థమయ్యేటట్టు చెప్పుకొచ్చిండు సారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి. ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్నా తక్కువ ఉంటుంది, సబ్ డివిజన్ అన్నా జరగకపోయి ఉంటుంది, సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి, రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి. వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు, ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం, అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతా ఉంది. పబ్లిక్ కు ఓ రూపాయి లాభం చేసేటోళ్ళమే, భూములు ఇచ్చేటోళ్ళమే గాని గుంజుకునేటోళ్ళం అస్సలే కాదన్నట్టు చెప్పిండు సీఎం సారు. అంతేకాదు ఏ రైతన్నా కూడా, ఏ ఒక్కరైనా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు. ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదు. ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ, ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన. గిట్ల భూములకు రక్షణ కల్పించే ఇగురం చేసినట్టు చెప్పుకొచ్చిండు సారు. చంద్రాలు ముచ్చట్లిని మోసపోతే చంద్రముఖిని నిద్ర లేపినట్టే, కొండ శిలువను అట్లే తలకాయ పెట్టినట్టే అని హెచ్చరిక చేసిండు. 14 ఏండ్లు సీఎం గిరి ఎలుగబెట్టి పబ్లిక్ కోసం ఒక్క పథకం పెట్టలేదు. ఇచ్చిన హామీలన్నీ ఎగనామం పెట్టిండు. ఎట్ల ఓట్లు అడుగుతున్నాడో ఏమో అని గట్టిగానే దెబ్బి పొడిచిండు సారు. పొత్తులు కూడిన పార్టీలకు పొతం పెట్టాలి అన్నట్టు మాట్లాడిండు. మూడో ముఖ్యమైన హామీ ఆయన సంతకం పెట్టి పంపించిన కాపీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో వేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా, 25,000 కదా దేవుడు ఎరుగు, కనీసం 1 రూపాయి అయినా కానీ మీలో ఎవరికైనా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గిట్ల చంద్రాలు, పవనాలు మీద సారు గట్టిగా దుబ్బెత్తి పోసిండు. ఎక్కడ మోసమర్రక జూట ముచ్చట్లు చెప్తారు, పబ్లిక్ ను మోసం చేయనికే చూస్తారు అన్నట్టు కోపానికి వచ్చిండు. పాడబడ్డ కోటలకెళ్ళి మళ్ళా పసుపు పతిని తీసుకురాకుర్రి అన్నట్టు చెప్పుకొచ్చిండు. పబ్లిక్ కూడా సారు ముచ్చట్లకు సిద్ధం అన్నట్టే చేసిర్రు. రోజుకు 2-3 జాగల్లా గిట్ల జోరుగా నడుస్తున్నది సీఎం సారు ఎన్నికల ప్రచారం. తిప్పి కొడితే ఇంకా వారం దినాలు ఉన్నది గంతే ఎలక్షన్లకు. అందుకే లీడర్లంతా కాళ్లకు గిరికెలు కట్టుకొని తిరుగుతున్నారు. ప్రచారం పొట్టు చేస్తున్నారు. కొంతమంది నూనెల బజ్జీలు, సమోసాలు గోలిస్తున్నారు. ఇంతమంది ఛాయ్ కాస్తున్నారు, సౌరం చేస్తున్నారు. మార్కెట్ల పొంటి తిరుక్కుంటా పబ్లిక్కు జోలి చెప్తున్నారు. మస్తు జోరుగా నడుస్తున్నది ప్రచారం. ఎటు చూసినా మైకుల మోత గట్టిగా మోగుతున్నది. ఇట్లనే ఓ కడ ఏమైందో చూడుర్రి. చెయ్యి పార్టీ లీడర్లు అంతా పొట్టు ప్రచారం చేస్తున్నారు. ఓ దిక్కు సీఎం రేవంత్ సారు, ఇంకో దిక్కు మంత్రులు, ఎమ్మెల్యేలు అన్ని దిక్కులా రూవడిగా తిరుగుతాండ్రు. అట్లనే నిజామాబాద్ జిల్లా ఎంపీ సీటుకు చెయ్యి పార్టీ తరపుకెళ్లి నిలబడుతున్న జీవన్ రెడ్డి సారు శుక్రవారం పొద్దుగాల ఆరుమూరు మండలంలో ఉన్న గోవిందుపేట, చేపూరు, పిప్రి ఊర్ల పొంటి తిరిగిండు. అయితే నడమ ఓ కాడ కరువు పనికి పోయిన ఆడోళ్లు కనిపిస్తే ఆగి ముచ్చట్లు చెప్పిండు సారు. అక్కడనే ఏమైందో చూడుర్రే. గెలిపితే ఏమి వినయరెడ్డి అమ్మ రాకేష్ రెడ్డి చేసినావు కదా, ఒకసారి అడుగు మరి ఆయన నచ్చినప్పుడు గట్టిగా. గట్లా అయింది. పింఛన్ వస్తలేదు, ఏమొస్తలేదు, మీకే ఓటేసినా అని అక్క చెప్తుంటే జీవన్ రెడ్డి సారు చెంప మీద అట్లా నెమ్మలంగా సరిచినట్టు చేసిండు. గీ ముచ్చటను పట్టుకొని పడరాని పార్టీలోళ్ళు ఇంటర్నెట్ లో పొట్టు తిప్పుతాండ్రు. గింత అహంకారమా అన్నట్టు కామెంట్లు రాస్తారు, డామ్ డూమ్ అంటున్నారు. అయితే అసలు ముచ్చట ఏంటిది, ఏమైంది అనేది ఆ అక్కనే చెప్పుకొచ్చింది చూడుర్రే. మాకు ఇల్లు లేదు, తోట లేదు, నాకు పింఛన్ రాదు,
సార్ వాళ్ళు చెప్పిన ఇంతే అంటున్నారు కానీ నీ దయచేసి నాకు ఏ అంటే దొరసాని దొరసాని నీకు సార్ వస్తాయి దొరసాని ఆ చేత అయిన అట్నే అన్నాడు చేత అయిన దొరసాని వస్తాయి అన్నాడు అందరు అన్నట్టు నేను అన్నా చేతికయ్యమ్మ అంటే గిట్ట చూపి కొట్టినట్టు పెట్టి నన్ను బదనం చేసినట్టు గదా అన్నట్టు అసలు కథ దొరసాని నీకు ఇస్తాం అనుకుంటా వట్టిగా చెంప మీద గిట్లా అన్నాడు. అంతేగాని కొట్టలేదు. వట్టిగా ఇంటర్నెట్ గుట్లే వీడియోలు పెట్టి ఇలువ తక్కువ అయ్యేటట్టు చేస్తారు అన్నట్టు బాధపడ్డది అక్క. అట్లా చేయొద్దా అన్నట్టు కోరింది. మరిగా ముచ్చట ఎంత దాకా పోతుందో చూసుకుంటా పోవాలి. కానీ ఎలక్షన్ల టైంలో ఏ చిన్న సందు దొరికినా దుబ్బెత్తిపోయానికే పార్టీలు తయారుగుంటాయి అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. ఓట్లు 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 గీ ఓట్లు సల్లగుండా ఎండలేదు బుగ్గి లేదు పబ్లిక్ ఏమో కానీ ఎర్రటెండల గీ ఓట్లు చేయంగా లీడర్ల తిప్పలు చిన్నగా లేవు. కడుపు నిండా తింటుర్రో కంటి నిండా నిద్రన్న పోతుర్రో లేదో తెలియదు కానీ పాపం ఎర్రటెండల ఓట్ల కొరకు మస్తు తిప్పలు పడుతుర్రు లీడర్లు అందరేమో కానీ పాపం కార్ పార్టీ లీడర్లు అందట్ల బావా బామ్మర్తులు కేటీఆర్ హరీష్ రావుల తిప్పలైతే చిన్నగా లేవు చూడుర్రి. కొండంత బలం ఊరంతా బలగం అన్నట్టే ఉండేది ఈ న్యోతులు కార్ పార్టీ. ఇప్పుడు ఒకలెనక ఒకలు జారుకుంటున్న పార్టీని ఇడిచిపెట్టిపోతున్న పట్టు వదలని ఇక్రమార్కులో తిరుగుతున్నారు. బావో రోకు బామ్మార్దో రోకు తిరుగుకుంటా పార్లమెంటు ఓట్లల్లో పాతారేందో చూపెట్టేందుకు తిప్పల పడుతున్నారు. పార్టీ పాతారను మల్లోపాలి ఎలుగులకు తెచ్చేందుకు ఎర్రటెండల కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతున్నారు మాజీ మంత్రులు కేటీఆర్ సారు హరీష్ రావు సార్లు. కేటీఆర్ సారు సిరిసిల్లలో జోరుగా ప్రచారం చేసిండు. ఇటు హరీష్ రావు సారు నల్గొండల ప్రచారం గట్టిగానే నడిపించిండు. ఇద్దరు లీడర్లు చెరో రోగు తిరుగుకుంటా పబ్లిక్ కు జోరుగానే ముచ్చట్లు చెప్తున్నారు. అట్ట ప్రచారం చేసుకుంటా గిడ కేటీఆర్ సారు ఒక అవ్వతోని ఏమో అంటుండో పాలు చూడూరి. నేను మీ ఎమ్మెల్యేను కేటీ రామారావు నా పేరు. నా కారు గుర్తు కొట్టేసినావా లేక వేరే గుర్తు కొట్టేసినావు? కారు గుర్తుకు వేసినావు. మరి నాకే వేసినావు. ఇప్పుడు మన ఎంపీ గారు కూడా మర్చిపోకుండా ఓటే బాగానే ఉందా? ఈడ ఎండ బాగా అవుతుందా? ఎప్పటిదాకా ఉంటావు ఈడ? 10 దాకా. అది వేపిమంటావా? 10 వేపిమంటావా? ఇవాళనే వేపిస్తా. డోంట్ వరీ, ఇవాళనే వేపిస్తా. ఆగనాట గీ అవ్వ రావణను గుర్తుపట్టలేదట. అందుకనే అన్నే మోకాళ్ళ మీద కూర్చొని మీ ఎమ్మెల్యే నువ్వు నాకే ఓటేసినవా అప్పుడు? అయితే ఇప్పుడు కూడా మా కార్ పార్టీకే ఓటేయి. ఎర్రటెండలో కూర్చొని బేరం చేస్తున్నావు. ఎండ తగులుతలేదా? ఎండ తగిలితే చెప్పు, ఓ పంది లేపిస్తా గాని అనుకుంటా జోరుగా ప్రచారం చేసిండు. సిరిసిల్లలో తిరుక్కుంటా కార్ పార్టీ తరపుకించి ఎంపీగా నిలబడ్డ వినోద్ అన్నకు ఓటేయాలి అని పబ్లిక్ కాడికి పోయి ఓట్లు అడుగుతున్నాడు. గిట్లా కూరగాయల బండ్ల కాడికి పండ్ల బేరం చేసేటోళ్ళ కాడికి పోయి అలా మంచి చెడలన్నీ అరుచుకుంటుండు. అట ఓ కాడ కేటీఆర్ టీ స్టాల్ అని కనపడేటాళ్లకు చిన్నగా కాడికి పోయి ఇంత షాయి జప్పరిచ్చిండు. ఇగట తిరుగుతుంటే మరి పొదటెండకు రావన్నకేమైనా పానం అడిట్ అవుతుంది అనుకున్నారో లేకుంటే సుట్టమయ్యి వచ్చిండని ఒళ్ళు చల్లబరుచుదాం అనుకున్నారో ఏమో తెలియదు గాని కింద నిమ్మరసం గిలాసుల పోసిచ్చారు. అన్న కూడా నిమ్మరసం దాగి నిమ్మలమైండు. గిట్లా రామన్న సిరిసిల్ల తిరుక్కుంటా ప్రచారం చేస్తుంటే అలా బావ హరీష్ రావు సారు ఇంకో లోకు తిరుక్కుంటా జోరుగా ప్రచారం చేస్తున్నాడు. పోయిన కాడల్లా పబ్లిక్ కు పూస గుచ్చుతున్నాడు. ఎగస్ పార్టీ వాళ్ళ మీదకి ఎత్తెత్తిపోస్తున్నాడు. తెలంగాణ తెచ్చినోడు, 10 ఏళ్లు ముఖ్యమంత్రి చేసినోడు, ప్రజలకు 10 మంచి పనులు చేసిన కేసీఆర్ ను పట్టుకొని గా రకంగా రేవంత్ రెడ్డి తింటే ఊపుకుందామా మనం? ఏముంది చెల్లె, టీవీ పెడితే పొద్దుగా లేస్తే అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు. ఇంకేమైనా ఉన్నదా? అయితే తిట్టుడు, మళ్ళొక్కసారి పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయని దేవుని మీద ఓట్లు పెట్టుకుంటా మళ్ళా ఓట్లు వేయించుకోవడం కోసం అబద్ధాల గారడి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎట్టా బావో రోకు బామ్మార్దో రోకు జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరి ఇద్దరైతే బాగానే తిప్పల పడుతున్నారు కానీ చూడాలే పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేదిగా. మా అవ్వకు కాలు కదలకుంటాయినాయి. కూసుంటే లేవొస్తలేదు, లేస్తే కూసుంటే వస్తలేదు అని అనుకుంటా మస్తు తిప్పలు పడుతుంది పాపం. నిన్న పొద్దుగాల పిలిచి మంజు ఓ నొప్పుల గోలన్న పట్టుకరావే, వచ్చేటప్పుడు ప్రెసిడెంట్ వచ్చి ఓటేయనీకి రావే పెద్దవ్వ అని చెప్పిపోయిండు. గీ నొప్పులు జర్రంతా తగ్గితే చిన్నగా కట్టె ఓడుచుకుంటా పోయన్న ఓటేసి వస్తా అని అన్నది. కానీ మా ముసలిదానికి తెలియనట్టున్నది గీసొంటి ఈగ్రం చేసిర్రని. ఇంతకు ఏందంటారా? గిజ్జుడురు మీరే. ఎప్పుడెప్పుడా అనుకుంటున్న ఓట్లు ఏపీలో అప్పుడే సురువైనాయి.
అందరు పోయి లైన్లలో నిలబడి ఓట్లేసి వస్తున్నారు. ఎహే ఊకోయే కాక అప్పుడే ఏం ఓట్లు ఇంకా శానొద్దులుంటాను అని గలంగా కోరి ఈ బ్యాలెట్ ఓట్లు అవు సర్కారు కొలువులు చేసేటోళ్ళు దూరంగా ఉండుకుంటా నౌకర్లు చేసేటోళ్ళు ముందుగానే చేసేటి ఓట్లు అన్నట్టు. అట్ట ఇప్పుడు ఏపీలో ముందుగాలనే ఓట్లు వేపిస్తున్నారు. గట్ల పోయి ఓటేసి వచ్చిన వాళ్ళు ఇగో చూడు నేను ఓట్లేసినా అని ఏలు కంటించుకున్న ఇంకును చూపెడుతున్నారు. ఆడ ఈడాని ఏం లేదు, ఏపీలో అన్ని దుక్కుల జోరుగా నడుస్తుంది బ్యాలెట్ ఓట్ల జాతర. ఓ రోజు ఎండ దంచుతుంటే కూడా సర్కారు కొలువులు చేసేటోళ్ళు లైన్లలో నిలబడి ఓట్లేస్తున్నారు. అంతేకాదు మొత్తం 3 వద్దులు నడుస్తాయటకి ఓట్లు. తీరుకున్నప్పుడు పోయి ఓట్లేసి రావచ్చు అన్నట్టు. ఇక ఇది 28 తెలంగాణలో కూడా గట్టినే ఓట్లు సురువైనాయి. తెలంగాణలో ఏం ఓట్లు అంటారా, ముసలోళ్ళు ముడుగోళ్ళు కాళ్ళు రెక్కలు లేవనోళ్ళు ఎండలకు బయటికి పోలేక తిప్పల పడేటోళ్లతోని ఓట్లు వేపిద్దానికి ఓట్ల అధికారులే ఇంటింటికి పోయి ఓట్లు వేపిస్తున్నారు అన్నట్టు. అగ చూడు ఓట్ల పెట్టే ఏలు కండిచ్చే ఇంకు డబ్బా బ్యాలెట్ షీట్లు పట్టుకొని ఇంటింటికి తిరుగుతున్నారు ఓట్ల అధికారులు. ముందుగాల అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకే నాట, లేకుంటే లేదాట. పట్నాలు పల్లెలు అని ఏం లేదు, డబ్బాలు పట్టుకొని అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ జాడ దెవలాడుకుంటా ఇంటికి పోతున్నారు ఓట్ల అధికారులు. ఇగో ఇట్ట ఓట్లు వేపించుకొని ఏలుకు ఇంకు రుద్దుతున్నారు. మంచిగున్నది కదా ఈ ఉపాయం. శాతగాకుంటున్న వాళ్ళకు అక్కడికొచ్చే ముచ్చటే కదా, గానీ ఈ ముచ్చట ముందుగాల తెలవక అప్లికేషన్ పెట్టుకోని వాళ్ళు కూడా ఉన్నారట చాలా మంది దనక. ఏదైతే గానీ ఇక ఇప్పటి సంది ముసలోళ్ళు దివ్యాంగులు శాతగానోళ్ళు ఒంట్ల పానం మంచిగా లేనోళ్ళు ఇక నాకు ఓటేసే భాగ్యం లేదు అని రందిపడే పనేం లేదు. ఓట్ల అధికారులే ఇంటికి వచ్చి ఓటేపించుకుంటున్నారంటే గొప్ప ముచ్చటే కదా అనుకుంటున్నాడకి ముచ్చటకైనా తెలంగాణలో ఉన్న పబ్లిక్ వాజిబే కదా. ఏమంటారు మీరు? సోమవారం ఉదయము ఉల్లి దోశ, స్ట్రాంగ్ కాఫీ, మధ్యాహ్నము వెజిటబుల్ బిర్యానీ, ఆరెంజ్ జ్యూసు, సాయంత్రము 6 దాటితే వెజిటబుల్ సలాడు 2 పుల్కాలు. వీడు బరువు తగ్గే ఈగ్రం చేస్తున్నాడా ఎట్లా? ఏమేం దినాలో లిస్టు రాసుకుంటుండు? ఆదివారం అభయహస్తం పార్టీ, సోమవారం పువ్వు పార్టీ, ఓకే. మంగళవారం కారు పార్టీ, ఓకే. బుధవారము సైకిల్ పార్టీ, ఓకే. గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, శుక్రవారం గాజు గ్లాస్ పార్టీ. అరే కిట్టు, షెట్ కింద కూర్చొని ఏమో రాస్తున్నావేంద్రా? అసలే నాది బిజీ షెడ్యూల్ మంజు, పార్టీ ప్రిపేర్ చేసుకుంటానా. నా అసిస్టెంట్ కూడా లీవ్లో ఉన్నాడు. అబ్బో, అసిస్టెంట్ ను కూడా పెట్టుకున్నావారా? చప్పట్లు కొట్టాలన్నా, జైజైలు కొట్టాలన్నా, దండలు వేయాలన్నా, దండాలు పెట్టాలన్నా అన్ని కిట్టు కాని తర్వాతే ఎవరన్నా స్టార్ క్యాంపెయినర్ కిట్టు ఇక్కడ. ఓష్ని ఎలక్షన్ల ప్రచారానికి పోతున్నా అని చెప్పొచ్చు కదరా. ఊర్లో ఉంటే అప్పట్లో నేను కూడా పోయేది. 200 ఇస్తారు. 200 ఇస్తారంట, పెద్ద 2000 మాదిరి చెప్తాను. నాది నీలాగా చీప్గా 200 వ్యవహారం కాదు, నా లెవెలే వేరు తెలుసునా. అగ్గో, నీది 200 ప్రచారం కాదారా? మరి 500 ప్రచారమా? నేను ప్రచారానికి పోవాలంటే వ్యవహారం మామూలుగా ఉంటుంది అనుకుంటున్నావా? మార్నింగ్ క్యాపుచినో ఉండాలా, మధ్యాహ్నము గీ రైస్ ఉండాలా, రాత్రికి రైతా ఉండాలా విత్ జీరా రైస్, సాయంకాలం మర్చిపోయినా పావు బాజీ ఉండాలా. చికెన్ గ్రేవీ వేసి ప్లేట్ నిండా బగారా బువ్వ పెడతారు. నీకైతే ఓ 100 ఎక్కువ ఇప్పిస్తా, పోతావా? తెలిసిన వాళ్ళు ఉన్నారు, పంపిస్తాను. ఇంకాస్తాగు. హలో, ఓకే. నా భర్త రోజుకి 5000 11 ఎక్స్ట్రా. ఫుడ్ మెనూ పంపిస్తా, మీరు ఓకే అంటే అగ్రిమెంట్ మీద సైన్ చేసుకోండి, ఓకేనా? రైట్. సినిమా హీరోలకు కూడా గంతగానం డిమాండ్ ఉండదు కదరా, నువ్వేంది గట్ల డిమాండ్ చేస్తున్నావు? నీళ్ళు ఉన్నప్పుడే ముఖం కడుక్కోవాలా, జుట్టు ఉన్నప్పుడే ఎంటికలు తల దూకోవాలా, అంటే ఎలక్షన్లప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలా. అది లాజిక్. ఆయన నువ్వు అడిగినవన్నీ ఎవరు ఇస్తారా? ఎందుకీరు మంజు, అవసరం వాళ్ళది, ఇయ్యకు సస్తారా? లేకుంటే ఎండకు ఊరినే తిరుగుతామా వాళ్ళ కోసం? ఇటేనా అటు కూడా పోతావా? ఆడా ఉంటా ఈడా ఉంటా. తెలుగు జాతిమ నది, నిండుగా వెలుగు జాతిమ నది. 2 తెలుగు రాష్ట్రాల్లో మన సేవలు అందుబాటులో ఉంటాయి. నువ్వు నీ డిమాండ్లు చూస్తుంటే ప్రచారానికి పోతున్నట్లు లేదురా, సినిమా షూటింగ్ కు పోతున్నట్టున్నది. అద్దగుట్టలో ప్రచారం ఉంది, 5000 రూపాయలు ఆవకాయ బిర్యానీ, బండి పికప్ డ్రాప్ రెడీ. నేను పోయేస్తా, నువ్వంటే ఖాళీగా ఉండవు. బాయ్. ఆల్ ఇన్ వన్ స్టార్ క్యాంపెయినర్ అట. భలే ఉన్నాయి మా కిట్గాన్ డిమాండ్లు. మా కిట్గాన్ లెక్క డిమాండ్లు పెట్టి ప్రచారానికి పోతే ఎలక్షన్ల ప్రచారం ఒడిసేలోపు లక్షాధికారి కావచ్చేమో. కమ్మతే ఉన్నది. వాము వాము, ఏం
ఏం జనములా ఇసుక వస్తే రాలకుంటున్నది, గాలి కూడా దూరనంతగానో ఉన్నది అని అంటారు చూడుర్రి. అట్లనే ఉన్నది యాదాద్రి నరసన్న గుట్ట మీద. గుట్ట అంతా మందితో నిండిపోయి నిండు కుండలెక్కనే ఉన్నది అనుకోర్రి. కిలోమీటర్ల కమానంగా లైన్ అయ్యింది. ఎండలు ఏగుస్తుంటే కూడా నరసన్న కాడికి భక్తులు బగ్గనే వస్తుర్రట. మనం కూడా అట్లా పోయి అరుచుకొని వద్దాం పారోసారి. ఓ రోజు ఎండలు దంచి ధనియాలు బుక్కిస్తుంటే నెత్తి మీద నిప్పుల గంప పెట్టినట్టే బగ్గున ఎండలు మండుతుంటే కూడా యాదాద్రి కొండ మీదకి నరసన్న భక్తులు బాగా కదిలొచ్చారు. అరే 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 ఏందా జనం, ఏంది కథ? యాదాద్రి కొండ మీద కాలు పెట్ట సందు లేకుండా అయింది. క్యూ లైన్లలో నిలబడ్డ కాడ దేవుని దర్శనం చేసుకుందానికి పోయిన కాడ ఆఖరికి లడ్డు ప్రసాదాల కౌంటర్ కాడ కూడా క్యూ లైన్లే ఉన్నాయి. ఆయిది కాకుండా వచ్చారు భక్తులు. చూసిరా ఎర్రటెండల నిలబడి ఓ పక్క కాళ్ళు కాలుతుంటే ఇంకో పక్క కాళ్ళు గుంజుతుంటే మీదంగా ఎర్రటెండ నెత్తి మీద నిప్పుల గంప పెట్టినట్టే అవుతున్నా కూడా భక్తులు మాత్రం నరసన్న దర్శన భాగ్యం కొరకు అట్టనే ఎర్రటెండలను నిలబడ్డారు. ఈ గట్ట నెరి కొడుతున్న ఈ ఎండలకు లిమ్మలెక్కి ఎనుకున్నోళ్ళు ముందటున్నోళ్ళని నెట్ట, ముందటున్నోళ్ళు ఎనుకున్నోళ్ళని నెట్ట, ఒగలనొగలు ఒక్కటే నెట్టుకోడు. ఇట్ట ఎండాకాలం పోరల కోటి సెలవులుండుతోని నిమ్మలంగా తీరిక చేసుకొని పొల్లగాలను ఎంబడేసుకొని దేవుళ్ళ దర్శనానికి బయలుదేరి పబ్లిక్ గీ మోపున కొడుతున్న ఎండలకు దూరంగా పోలేక దగ్గర పాటలున్న నరసన్నను దర్శనం చేసుకుందాం అనుకున్నట్టున్నారు. అందుకనే పుట్టలంగెళ్ళిన చీమలు వచ్చినట్టే వచ్చిరు నరసన్న దర్శనానికి. పోతే పోయిరు గాని ఇగో పబ్లిక్ గీ ఎండలు చల్లకుండా ఎన్నడు లేనంతగానో దంచి దాని అలుబుక్కిస్తున్నాయి. ఆంకల్లా వడదెబ్బ తగిలి పానాలు అడిటైనా అవుతాయి. జర భద్రం సుమా. ఇగిటు భక్తులు కూడా ఎక్కువ తక్కువనే వస్తున్నారు కాబట్టి నరసన్న గుడికి ఆమ్దాన్ని కూడా గట్టిగానే వచ్చినాలే. గా పైకంతో ఏమన్నా అడిటు ఉంటే గుళ్ళె సౌలతులన్నీ మంచిగా చేసి నరసన్న దర్శనానికి వచ్చేటి భక్తులకు ఎటువంటి తక్లీఫ్ లేకుండా చూడు సార్లు అంటున్నారు ఈ ముచ్చటరికైన నరసన్న భక్తులు.